అలవర్చుకోవాలి. ఏపీ సీఎన్ఎఫ్ సన్నకారు రైతులు సైతం నిరంతరం ఆదాయం పొందడమే ప్రకృతి వ్యవసాయంలోని ఏటీఎం మోడల్ యొక్క లక్ష్యమని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆంజనేయులు తెలిపారు. మంగళవారం రోజు ఏపీఎస్ఎన్ఎఫ్ కర్నూలు జిల్లా డిపిఎం ఆదేశాల మేరకు కోసిగి మండలం కౌతాలం యూనిట్ నందు ఎల్2 ఆంజనేయులు పొలంలో యూనిట్ ఇన్ఛార్జ్ రాజ్యం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. రైతులకు నిరంతర ఆదాయం కల్పించడంతో పాటు రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పూర్తిగా ప్రకృతి పద్ధతిలో ఘన జీవామృతం, ద్రవ జీవామృతం మరియు కషాయాల ద్వారా ఆకుకూరలు, కాయగూరలు పండించి రోగాలను నివారించడమే ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. రైతులు తమ పొలంలోని 20 సెంట్లలో దుంప జాతి, గడ్డ జాతి కాయగూరల్లో నెల రోజులు, 2 నెలల రోజులు, 3 నెలల రోజులు వంటి వ్యవధిలో వచ్చే పంటలను పండించి ఒక పంట తీసిన వెంటనే అదే స్థానంలో ఇంకొక పంట వేసి నిరంతరం పంట పండిస్తూ దాని ద్వారా తమ జీవనం గడపడానికి ఆదాయం సమకూర్చే మార్గమే ఈ ఏటీఎం మోడల్ విధానం. ఈ విధానంలో పంటలు పండించడం వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు మేలుకొని ఒకదాని నుంచి ఇంకొక మొక్కకు ఆహారాన్ని అందిపుచ్చుకొని భూమిలో వైవిధ్యాన్ని పెంచి భూసారాన్ని పెంచుతాయని, ఇది రైతుకు తక్కువ ఖర్చులో పంటలు పండించే సులభమైన మార్గమని, రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకొని రోగాలను దరిచేరకుండా తద్వారా సమాజాన్ని ఆరోగ్యవంతం చేయాలని ఈ సందర్భంగా ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్మన్పేట ఇన్ఛార్జ్ రాజ్యం, కౌతాలం ఇన్ఛార్జ్ ఆంజనేయులతో పాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసగి రిపోర్టర్ సతీష్. ఒకదాని తర్వాత 30 రోజులు వచ్చే పంట ఒకటి ఉంటుంది, 60 రోజులు వచ్చే పంట ఒకటి ఉంటుంది, 90 రోజులు పంట ఒకటి ఉంటుంది. ఒక పంట తీసిన తర్వాత వెంటనే అక్కడ మళ్ళీ రీప్లేస్ ఇంకో పంట వేసి ఇట్లా రైతు ఒక సంవత్సరం మొత్తం నిరంతరంగా ఆదాయం తీసుకోవడమే ఈ ఏటీఎం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మేము ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి రసాయన పదార్థాలు కానీ వాడుకోకుండా పూర్తిగా న్యాచురల్గా పూర్తిగా ప్రకృతిపరమైన పంటలు పండిస్తాము. దీనికి ఎరువుగా మేము ఆవు మూత్రంతో ద్రవజీవామృతం తయారు చేస్తాం, ఆవు పేడతో ఘనజీవామృతం తయారు చేస్తాం. వాటినే వీటికి స్ప్రే చేయడము, వీటికి ఎరువులుగా చల్లడం జరుగుతుంది. దీనివల్ల నిద్రావస్థలో భూమిలో ఉన్న నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు మేలుకొని ఒకదాని నుంచి ఒక చెట్టుకు ఆహార పదార్థాలు, పోషకాలు ఇచ్చిపుచ్చుకుంటాయి. దీనివల్ల మనకి ఎటువంటి కెమికల్ పదార్థాలు వేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ వల్ల రైతు కానీ మనుషులు ఇటువంటి ఆహార పదార్థాలు తినే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కెమికల్ పదార్థాల వల్ల మనమంతా ఇప్పటికే విషతుల్యమైపోయిందని మనకు తెలుసు. మన ఆయుష్ పరిమాణం కూడా తగ్గిందని మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ తెలుపుతుంది. దీనిని బేస్ చేసుకుని ఏపీ సీఎన్ఎఫ్ ప్రత్యేకంగా ప్రకృతిపరమైన పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. రైతులు కూడా దయచేసి సహకరించి ఈ పద్ధతిలో పంటలు పండించుకొని